నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్స్తి బ్రహ్మ హరి హరాయ గుణాత్మ సర్వగౌతిగామి దశ దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవలసింది సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశి వాళ్ళకి అదృష్ట గడియ, రావు గడియ, అదృష్ట గడియలు ఎలా ఉన్నాయా అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ సింహరాశి వాళ్ళకి కొంతమందికి వాళ్ళ పుట్టిన టైము, వాళ్ళ పుట్టిన డేటు తెలియక వాళ్ళ పెద్దవాళ్ళు రాయికోకుండా చాలామంది వాళ్ళ పేరు బలాన్ని బట్టి పెద్దవాళ్ళు నిర్మించేసేసి పెడుతుంటారు. మరి పెట్టినప్పుడు వాళ్ళకి ఏ రాశి వస్తుందా అనేది వాళ్ళు చలావరికి సతమతం అవుతుంటారు. మరి నాకు ఎందువల్ల ఏ రాశి వస్తుంది, ఏమి వస్తుంది, ఏమిటా అనేది వాళ్ళ పేరు బలంలోనే తెలుసుకోగలుగుతారు. కాబట్టి మీరు ఏ సంవత్సరమో, ఏ నెలో, ఏ తారీఖో తెలియని వెడల మీ పేరు అనగా ఈ దీంట్లో ఉండాల్సిన నామకార్థం ఏమిటంటే మా, మీ, ము, మే అనగా మీ జాతక ఫలితంలో ఈ పేరుల్లో ఏ రాశి ఫలం వస్తుందో మనం తెలుసుకోవాలనుకుంటే పుబ్బా నక్షత్రము, ఉత్తరా నక్షత్రము, ముఖా నక్షత్రము, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే సింహరాశి ఫలితాలు. మీకు డేట్ ఆఫ్ బర్త్ లేని దాని వడల చాలామంది సతమతమైపోతుంటారు. కాబట్టి మీరు సతమతం కావాల్సిన పనేం లేదు. మీ పేరు ఏ పేరు ఉందో ఆ పేరు బట్టి మనం నీ పేరులో ఏ రాశి వస్తుందా అనేది మనం తెలుసుకొని ఆ రాశి ఫలితాన్ని పెట్టి మీ జాతకం ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, మీరు ఏ యోగంలో ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు, మీ స్థితిగతులు ఎలా ఉన్నాయనేది మనం చెప్పగలుగుతాం. కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి, ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎక్కడికి పోయినా ఓపెన్గా ఉంటారు. మనసులో ఒకటి, బయట ఒకటి, నటించే విధానాలు వీళ్ళకి తెలవు. ఏదైనా కానీ సీఎం వచ్చినా, పిఎం వచ్చినా మొహం ముంగలే మాట్లాడతారు. యథార్థం అనేది వీళ్ళలో ఉంది. కాబట్టి వీళ్ళకు ఉండాల్సిన ఒక మంచితనం ఎంతో ఉంటుందో అంత చెడుతనం అనేది, అంటే చెడుతనం అంటే స్నేహాలు దూరంగా కొంతమందికి మనల్ని మంచి వాళ్ళని కూడా చెడుగా మారుస్తుంటారు. మన మంచితనాన్ని వాళ్ళు వాడుకొని మనకి చెడు విధానాన్ని మనకి చెప్పి మీరు ఈ రూట్లో వెళ్ళండి, మీరు బాగుపడతారు అనేది మనకి చాలామంది చెబుతుంటారు. ఈ సింహరాశిలో ఉండవలసిన మెయిన్ విషయాలు ఏమిటంటే ఎవరంటే వాళ్ళని నమ్మే స్థితిలో ఉండకూడదు. మీకు మనసులో నచ్చిందా మీరు చేయాలి, మనసుగా నచ్చలేదా దాన్ని వదిలేయాలి. కాబట్టి మనకు తెలియంది కూడా మనకు తెలుసు అనేది మీరు మూవ్ అయ్యారనుకోండి, అది చాలా వరకు మొదటికే మోసం అవుతుంది. దానివల్ల చాలా ప్రమాదాలు కూడా కొన్ని ఎదురవుతాయి. దానివల్ల చాలా సికాకులు, చాలా ఇబ్బందులు ఎదురయ్యే యోగాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీకు వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, సినీ ఫీల్డ్లో కానీ, మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినా కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా మీకు మంచి రోజులు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. కాబట్టి అతి దగ్గరలో ఉన్నాయని మనం సైలాన్స్గా కూర్చుంటే కొన్ని పనులు జరగవు. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్ని కావాలంటే మనకు దక్కవు. కాబట్టి మనం ఏ పని చేస్తున్నామో, ఎక్కడికి పోతున్నామో దాని గురించి ఆలోచించి ముందడుగు వేయాలి. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి మంచి స్థితి ఆలోచనలు, మంచి మంచి కార్యక్రమాలు, మంచి భోగము, మంచి విధానాలు, కలిసి వచ్చే యోగాలు అతి దగ్గరలో, అతి తొందరలోనే ఉన్నాయి. కాబట్టి వీళ్ళ పేరు బలంలో చూసుకుంటే స్త్రీ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అంటే స్త్రీలని వీళ్ళు ఎక్కువగా నమ్మకూడదు. స్త్రీలని వీళ్ళు కొంచెం నమ్మారు అనుకోండి, వాళ్ళ వల్ల వీళ్ళ జీవితమే అధోగతి పాలయ్యే యోగం అనేది కనబడుతుంది. అధోగతి పాలయ్యే యోగం అనేది వీళ్ళ జాతక ఫలితంలో కనబడుతుంది. స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహ ధర్మంలో కూడా కొంచెం జాగ్రత్తగా పాటించాలి.
మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పనులు చేయాలనుకున్నా మీ పెద్దవాళ్ళు అమ్మా నాన్న ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. పెద్దవాళ్ళని, వృద్ధులని మీరు గౌరవించాలి. వృద్ధులకి సేవ చేయాలి. వృద్ధులకి హెల్పింగ్ చేయాలి. తర్వాత మీరు ఏ కార్యక్రమాన్ని, ఏ పనులని మీరు అనుకుంటున్నారో ఆ పని ముందే చెప్పి చేయొద్దండి. పనులు అయిన తర్వాత చెప్పుకోండి, కానీ పని కాకముందు కానీ పని మధ్యలో కానీ మీరు చెప్పుకున్నారనుకోండి, దీనివల్ల కూడా మీకు ఇంకా అధోగతి పదే యోగం అనేది కనబడుతుంది. కాబట్టి మీరు ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారో, ఏమి చేయాలనుకుంటున్నారో ఈ కింద నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ పేరు, మీ వయసు, మీ గోత్రము, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్, లేకపోతే మీ పేరు అది మాకు పంపించిన వెడల మీ పేరులో జాతక చక్రం వేసి అన్ని సమస్యలకి మీకు ఏం చేయాలనేది మేము చెప్పగలుగుతాము. మీకు ఏ డౌట్ ఉన్నా, ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా మిమ్మల్ని సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.